శ్రీమన్మహాభారతము 820వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 39వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు పరమశివుని పాదాల మీద పడగానే పరమశివుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అర్జునా, నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. దదామితే విశాలాక్ష చక్షుః పూర్వఋషిర్భవాన్. ఓ అర్జున, నేను నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. నువ్వు పూర్వకాలములో నరుడు అనేటటువంటి ఋషివి. నువ్వు యుద్ధములో శత్రువులను సర్వదేవతలను కూడా జయించగలవు. ప్రీత్యా చ తే అహం దాస్యామి యదస్త్రమనివారితం త్వం హి శక్తో మదీయం తత్ అస్త్రం ధారయితుం క్షణాత్. నేను నీ పట్ల ప్రీతితో ఇక ఎవ్వరు కూడా నివారించడానికి శక్యము కానటువంటి అద్భుతమైన పాశుపత అస్త్రాన్ని ఇస్తున్నాను. ఆ పాశుపత అస్త్రాన్ని నువ్వు ధరించడానికి, నువ్వు కలిగి ఉండడానికి సమర్థుడవు అని మహాదేవుడు పరమశివుడు అనగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. పరమశివుడిని పార్వతీదేవితో సహా ఉమాదేవితో కలిసి ఉన్నటువంటి మహాదేవుడిని అర్జునుడు చూస్తూ ఉన్నాడు. ఇక సజానుభ్యాం మహీం గత్వా శిరసా ప్రణిపత్య చ ప్రసాదయామాస హరం పార్థః పరపురంజయః. ఇక అర్జునుడు మోకాళ్ళపైన నేలపైన కూర్చొని శిరసా నమస్కరించి ఆ హరుడిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర. హో కపర్ది, హో సర్వదేవేశ, హో భగనేత్ర నిపాతన, హో దేవదేవా, హో మహాదేవా, హో నీలగ్రీవా, హో జటాధరా, నువ్వే సకల కారణాలన్నింటిలోకెల్లా శ్రేష్టమైనటువంటి కారణుడవు. నువ్వు త్రయంబకుడవు, నువ్వు సర్వవ్యాపివి, దేవతలందరికీ ఆశ్రయమును ఇచ్చేటటువంటి వాడివి నువ్వు. ఈ జగత్తంతా నీ వల్లనే ఉద్భవించింది. హో మహాదేవా, ఈ 3 లోకాలలో నిన్ను జయించగలిగినటువంటి వాడు మరొక్కడు లేడు కదా. శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే. నువ్వు విష్ణు రూపములోని శివుడవు, శివరూపములోని విష్ణువువి. నీకు నమస్కరిస్తున్నాను. దక్షయజ్ఞము నాశనము చేసినటువంటి హరిహర రూపుడవైన నీకు నమస్కరిస్తున్నాను. లలాటాక్షాయ శర్వాయ మీఢుషే శూలపాణయే. నువ్వు లలాట నేత్రుడవు, శర్వుడవు, శూలపాణివి. అట్లాంటి ఓ మహాదేవా, నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు పినాక రక్షకుడవు, సూర్యస్వరూపుడవు, మంగళస్వరూపుడవు, సృష్టికర్తవు,
అట్లాంటి ఓ సర్వభూత మహేశ్వర ప్రసాదయే త్వాం భగవన్, నన్ను అనుగ్రహించు, నేను నీకు వందనములు సమర్పిస్తున్నాను అంటూ అర్జునుడు పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.